ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి ఆదరించి రక్షించి అయ్యా మమ్మల్ని పోషించి మీ సజీవ రెక్కల్లో ఉంచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, మిమ్మల్ని కీర్తించే భాగ్యాన్ని అయ్యా మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము కృతజ్ఞత కలిగిన వారమై నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారుగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభు, ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీరే నాలో ఉండి అయ్యా ప్రభా తండ్రి బిడ్డల్ని ఏ ఆదరణ మాటలతో ప్రభా మీరు ఆదరించి బలపరిచి మాట్లాడనన్నారో ప్రభా మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా తండ్రి. నన్ను నీ నోటి పూరగా మాత్రమే వాడుకుని నన్ను నీ సిలువ చాటుని మరుగుపరిచి అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన వాక్యాంశము, దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ప్రాణము ఇచ్చేంతగా ప్రేమించాడు. అంటే ఈ లోకంలో మానవులు మనము ఎంత ప్రేమించినా ప్రాణం ఇచ్చేవారుగా ఎవరు ఉండరు. కానీ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని ఒకరికొకరు ప్రాణం ఇచ్చినా ఆ యొక్క మరణం ద్వారా మనకి పాపక్షమాపణ ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణం పునరుద్ధానం ద్వారా మన పాపాలు క్షమింపబడ్డాయి, మనకి నిత్య జీవము అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం, మన కొరకు ప్రాణం పెట్టడం, మళ్ళీ తిరిగి మృత్యుంజయుడిగా లేచి మళ్ళీ తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడం ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మన కొరకు స్థలాలను సిద్ధపరిచి మన కోసం ఎదురు చూస్తూ ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనకి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి అనేదే దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుడు కొందరిని ప్రేమించి కొందరిని ప్రేమించకుండా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా నేను విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి మనము ఆయన ప్రేమను గుర్తించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని, వెలుగుగా వచ్చారని, ఆయన వెలుగులో మన జీవితాలు సరిచేసుకోవాలని, మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి యేసుక్రీస్తు ప్రభువారి వెలుగుతో మనల్ని నింపుతారని ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని దగ్గరికి వస్తారు. వచ్చిన వారిని దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా క్షమించి ఆయన రక్షించి నిత్యరాజ్య వారసుడిగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు పక్కన ఉన్నటువంటి దొంగ నీవు పరమందు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే దేవుని కుమారుడని దొంగ గుర్తించాడు. కాబట్టి నీవు పరలోకంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. గుర్తించాడు, విశ్వసించాడు, అడిగాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ సిలువలోనే నేడే నువ్వు పరదైసులో నాతో పాటు ఉంటావంటాడు. చూసారు ఎంతటి ధన్యత ఆ దొంగ పొందుకున్నాడు. నిమిషం మాత్రంలో రెప్పపాటులో రక్షణ పొందుకున్నాడు. ఆయన రాజ్యానికి వారసుడయ్యాడు. ఎలా వారసుడయ్యాడు? విశ్వసించడం ద్వారా. విశ్వసించాడు, అడిగాడు, పొందుకున్నాడు. అలాగే మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గర మనం ఎప్పుడైతే అడుగుతామో యేసయ్య దగ్గరకు వచ్చి తండ్రి నేను ఈ ఘోర పాపంలో, ఈ లోక పాపంలో నేను నశించిపోకుండా యేసయ్య ఈ లోకానికి వచ్చావు, నా పాపాల నుంచి దోషాల నుంచి నన్ను విడిపించి నన్ను నీ నిత్య రాజ్యానికి వారసుడిగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చావని నేను గుర్తించాను ప్రభువా. నేను చేసిన పాపములు దోషములన్నిటినీ నువ్వు సిలువలో భరించావయ్యా. నన్ను క్షమించి నీ నిత్య రాజ్యానికి వారసుడిగా చేసుకో తండ్రి అని వచ్చి మనం అడిగితే చాలు. మనం ఏమీ కష్టపడక్కర్లేదు.
ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు. దొంగ సిలువలో రెప్పపాటులో నిమిషం మాత్రంలో పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. అతను బాప్తిస్మం తీసుకున్నాడా? లేదే, అవకాశం లేదు. సిలువలో ఉన్నాడు, ఎలా బాప్తిస్మం తీసుకుంటాడు? తీసుకోవడానికి అవకాశం లేకపోయినా తన ప్రాణం పోయే ముందు విశ్వసించి దేవునితో పాటు పరలోకానికి ఎక్కిపోయాడు. ఎంతటి ధన్యత ఆ దొంగకు వచ్చింది. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు దేవుడని, ఆయన వెలుగుగా వచ్చాడని, ఆయన నిత్యరాజ్యం ఇవ్వడానికి మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి వచ్చాడని మనం నమ్మితే చాలు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనలో ప్రాణం ఉండగానే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కానీ మనలో ప్రాణం పోయిన తర్వాత మనము అడిగిన ప్రయోజనం ఉండదు. మనం ఈ భూలోకములో మనలో ప్రాణం ఉండగానే యేసయ్య యందు విశ్వాసం ఉంచితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. ఇంకా చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా, నాకు ఇంకా చాలా వయసు ఉంది కదా, ఈ లోకంలో అనుభవించాల్సినవన్నీ అనుభవించిన తర్వాత చివరి క్షణంలో యేసయ్యను తెలుసుకుందామని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ మనకి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనలో ప్రాణం ఉండగానే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడే యేసుక్రీస్తునందు మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. అప్పుడు మనకు మరణం ఎప్పుడొచ్చినా మనము దేవుని రాజ్యంలో ఉంటామనేటటువంటి ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటాం. ధైర్యంతో మనము జీవిస్తాం. అటువంటి ధైర్యము, అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో దేనిని గూర్చి మనము అతిశయించేవారిగా ఉండకూడదు. యేసుక్రీస్తుని కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి. ఎందుకంటే దేవుని రాజ్యానికి వారసులం, దేవుని పిల్లలం, రాజులైన యాజక సమూహం. మనం రాజులైన యాజక సమూహంగా ఈ భూలోకంలో మనల్ని జీవించడానికి, ఆయన యందు విశ్వాసించడానికి, పరలోక రాజ్యంలో మనం ఉండడానికి మనకి దేవుడు ధన్యతనిచ్చాడు. కాబట్టి మనము రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము దేవుణ్ణి మహిమపరుస్తూ మనము యేసుని మనలో మన ప్రవర్తన బట్టి యేసుని చూపించేవారిగా ఉండాలి. కానీ మనము వేషధారణ జీవితాన్ని జీవించకూడదు. లోపల ఒకలాగా పైన ఒకలాగా వేషధారులుగా మనం ఉంటే మనము దేవుని నామాన్ని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. నిన్ను చూసిన వాళ్ళు నన్ను చూసినట్లుగా ఉండాలి. దేవుని ప్రేమను మనం చూపించేవారిగా ఉండాలి. నన్ను పోలి మీరు నడుచుకోండి. యేసుని స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. అలా మార్చబడితే మనల్ని చూసిన వాళ్ళు దేవుని పిల్లలకి ఇంత సాత్వికం ఎలా వచ్చింది, వీళ్ళు మనలాగే పుట్టిన వాళ్ళే కదా, పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నారు కదా, ఇంత ఓర్పు సహనం వీళ్ళకి ఎలా వచ్చింది అని విశ్వసించని వాళ్ళు రక్షింపబడిన వారిని చూసి రక్షింపబడే అవకాశం ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతం. యేసయ్య క్రియ జరిగించాడు. నేను ప్రేమిస్తున్నానని సరిపెట్టలేదు మాటతో. ఆయన భూలోకానికి వచ్చి మన రూపంలో మన పోలికలో మానవుడిగా జన్మించి మానవుడిగానే ఈ లోకంలో ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా, పాపరహితుడుగా, మానవుడిగా కాలినడకను నడిచి ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎంతోమంది ఆయన్ని చంపాలని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీదకెళ్ళి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారని మీదకి వెళ్ళలేదు. దాక్కున్నాడు, తప్పించుకుని తిరిగాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పని నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేసి శిష్యులను విశ్వాసులో బలపరిచి ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి. కాబట్టి సమయం వచ్చేంత వరకు తప్పించుకుని తిరిగాడు, కానీ వాళ్ళ చేతికి చిక్కలేదు. అలా మామూలు సాధారణమైనటువంటి మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన పిలిస్తే
నాకు దేవదూతలను అనేకమైనటువంటి దేవదూతలు నాకు పంపించలేరా, సైన్య సమూహాన్ని పంపించగలడు నాకు అని పేతురు చెవి నరికినప్పుడు ఆ యొక్క ఇస్కరియోతు యోధ పట్టించినప్పుడు పేతురు మా యేసయ్యని మీరు పట్టుకుంటారా అని చెప్పి కోపంతో యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ యొక్క పట్టుకోవడానికి వచ్చినటువంటి భటుడు చెవి నరికేస్తాడు. వాళ్ళు 650 మంది వచ్చారట. నరికేస్తే కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు, నీ కత్తి వరలో పెట్టు అని యేసయ్య చెప్పి, నేను అడిగితే నా తండ్రి పరలోక సైన్యాన్ని, దేవదూతల సైన్యాన్ని నాకు పంపించగలడు, కానీ నేను వచ్చిన పని నెరవేర్చాలి కాబట్టి, ఇది ఇలా జరగాలి కాబట్టి ఇది జరగని అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకానికి చనిపోవాలని, ప్రాణం పెట్టాలని, ప్రాణం పెట్టి మన పాపాలకు క్షమించాలని, ఆయన రక్తం ద్వారా మన పాపాలకు కడగాలని ఒక ప్రణాళికతో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అంటారు. కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు. తండ్రి అవతారంగానే యేసయ్య లోకానికి వచ్చాడు. నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే అని యేసయ్య అంటాడు. అంటే తండ్రి ఆత్మస్వరూపి, అందుకే దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని శరీరధారిగా తండ్రి ఎలా ఉంటాడో చూపించడానికి, తండ్రి రూపాన్ని మనకు బయలుపరచడానికి, తండ్రి ప్రేమను బయలుపరచడానికి యేసయ్య ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం అందరం కూడా రక్షింపబడతాం. ఈ దిన వాక్యాంశము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఎలాంట తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, తండ్రికి ఏకైక కుమారుడుగా పుట్టిన వాని యందు, ఈ లోకానికి మరియ గర్భములో మనిషిగా మానవుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అనగా యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. విశ్వాసముంచు ప్రతివాడు అన్నాడు, కొందరని అనలేదు ఇక్కడ. ప్రతివాడు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి యేసయ్యను మనకి అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపలేదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు, రక్షణ అనగా పాపములో నశించిపోతున్నటువంటి మనకు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నటువంటి మనకు, వెళ్ళిపోవలసినటువంటి మనకు రక్షణ. మనం ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని మనం అడుగుతాం. అలాగే మనం పాపంలో నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి మనము రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన కుమారుని పంపించాడు. ఎవరిని? లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు ఆయన తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపలేదు. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. అది ఎప్పుడు? రెండవ రాకడలో మళ్ళీ నేను ఎలాగైతే పరలోకానికి ఎక్కిపోతున్నాను అలాగే నేను మళ్ళీ త్వరలో రానే ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఆయన సిలువకి ఎక్కే ముందు శిష్యులకు అందరికీ కూడా చెప్తాడు. పరలోకానికి ఎక్కిపోతూ కూడా చెప్పి వెళ్తాడు, నేను ఎలాగైతే ఎక్కి వెళ్తున్నానో అలాగే మళ్ళీ తిరిగి వస్తాను, నేను రానే ఉన్నాను అన్నాడు. అప్పుడు వచ్చినప్పుడు రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడతారు. ఎత్తబడిన వారందరూ ఎక్కడుంటారు? దేవునితో పాటు దేవుని రాజ్యంలో ఉంటారు. అలాగే విడువబడిన వారందరూ తీర్పులో ఉంటారు. అప్పుడు తీర్పు ఉంటుంది. కానీ ఈ లోకానికి యేసయ్య తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. తీర్పు దినం ఒకటి ఉంది. ఆ తీర్పు దినానికి మనము తీర్పులో నిలబడకుండా మనము సిద్ధపడి ఉండాలి. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుని మనము ఆయన కొరకు కనిపెడితే ఆయన రెండవ రాకడలో రానే ఉండగా మనమందరూ కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడతాం. దానికోసం
రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు. రక్షణ లేని వారికి ఇది అర్థం కాదు. కాబట్టి చీకటికి వెలుగుకి పొంతనెక్కడా అంటున్నాడు. అనగా చీకటి వెలుగును చూడలేదు కాబట్టి వెలుగులో ఉన్నవారికే ఏదైనా కనిపిస్తుంది, చీకటిలో ఉన్నవారికి ఏమీ కనిపించదు. కాబట్టి యేసయ్య వెలుగులోనికి ఎప్పుడైతే వస్తామో మనము కూడా వెలుగుగా మార్చబడతాము. అందరూ పాపులమే, ఎవరూ నీతిమంతులు లేరు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, వెలుగుగా యేసయ్య మారుస్తాడు. కాబట్టి మనము వెలుగు సంబంధులు అని మనం చెప్పుకుంటాం. అయితే ఇంకా మనం చూద్దాము, యోహాను సువార్త 1:12 చూద్దాం. యోహాను సువార్త 1:12లో తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట. తన్ను, యేసుక్రీస్తును ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా ప్రతి ఒక్కరికి, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి, అనగా తన నామమందు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా దేవుని పిల్లలం అవుతాము. ఆయన అధికారంలోనికి వస్తాము. ఇంకా మనము యోహాను సువార్త 5:24 చూద్దాం. 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి మాట చెప్తున్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు, ఎవరు పంపారు? యేసుక్రీస్తు ప్రభు అని తండ్రి పంపాడు. నా మాట విని నా తండ్రి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, అనగా యేసుక్రీస్తుని విశ్వసించినా, యేసుక్రీస్తు తండ్రిని విశ్వసించినా, పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచినా ఒకటే. ముగ్గురిలో ఎవరిని విశ్వాసం ఉంచినా త్రియేక దేవుడు, త్రిత్వము గల దేవుడు. కాబట్టి తండ్రిని నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము అనగా మనము ఈ లోకంలో శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉండదు. ఆత్మ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? దేవుడు పెట్టిన దీపం దేవుని దగ్గరికే మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ వెళ్ళిన దీపము మళ్ళీ నిత్యము బ్రతికి ఉండాలి అంటే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నిత్యము ఆయనతో పాటు జీవించాలి అంటే విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు తండ్రి పంపి ఉన్నాడని, యేసుక్రీస్తునందు తండ్రి యందు మనం విశ్వాసం ఉంచితే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, వాళ్ళు ఎలాగంట తీర్పులో ఉండరు. ఇంకా ఆ రెండవ రాకడలో ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ప్రాణం ఉండగానే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, మరణము అనగా ఈ లోకంలో శరీరకరంగా ప్రతి ఒక్కరూ మరణిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు మరణిస్తాడు, కానీ మరణములోనికి రాడు, తీర్పులోనికి రాడు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. నిశ్చయముగా, తిరుగులేదు. దేవుని మాటకి తిరుగుంటుందా? నిశ్చయముగా మీరు తీర్పులో ఉండరు, మరణములో ఉండరు, మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సువార్త ప్రకటించినప్పుడు యోహాను సువార్తలో చెప్పి ఉన్నారు. ఇంకా 6వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 47వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఆ జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు.
విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడని, మన కోసం ప్రాణం పెట్టాడని, మన కోసం ప్రాణం పెట్టి మనకి నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాడని, పరలోక రాజ్యానికి వారసులనుగా చేసుకున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను, జీవాహారము ఆయనే. మన శరీరానికి ఆహారం తింటాము, ఆహారం తిని శరీరాన్ని పోషించుకుంటాం. జీవ ఆహారం, ఆత్మీయ ఆహారము వాక్యం అన్న దేవుని యందు మనం విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా జీవిస్తే మనము జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని కూడా, మీ పితరులు అనగా ఇజ్రాయేలు ప్రజలందరినీ మోషే అరణ్యంలో 4 లక్షల జనాన్ని ఐగుప్తు నుంచి దాసత్వంలోంచి విడిపించి కానాను దేశానికి మోషే నడిపిస్తాడు. ఆ నడిపించినప్పుడు వాళ్ళకి ఆహారం లేకపోతే, వాళ్ళు వేడుకున్నప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు వారికి ఆకాశం నుంచి మన్నాను, దేవదూతలు తినే మన్నాను దేవుడు కురిపించి వాళ్ళని తృప్తిపరిచాడు. ఆ మన్నాను తిని కూడా చనిపోయారు. పరలోకంలో ఉన్నటువంటి మన్నాను తిన్నవారు ఎలా ఉండాలి? దేవదూతల వలె ఉండాలి కదా, దేవదూతల ఆహారం తిన్నప్పుడు. కానీ వాళ్ళు మరణించారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు కాబట్టి వాళ్ళు పాపులుగానే మిగిలిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి 3 దినాలు ఆ యొక్క సమాధిలో ఉండి లేచి, మరుసటి రోజు లేచి, 3 దినాలు సమాధిలో లేడాయన. చనిపోయిన మరుసటి రోజే లేచి, చనిపోయిన రోజు లేచి ఆ యొక్క నశించిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడంటే యేసయ్య. అప్పుడు ఆ యొక్క పాతాళులో ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించాడని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. చెరను చెరగా పట్టుకొని పోయాడు అని చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. చెరను చెరగా పట్టుకొని పోయి వాళ్ళకందరికీ సువార్త ప్రకటించి వాళ్ళందరినీ నిత్యరాజ్యానికి వారసులనుగా చేసి ఉన్నాడు. అంటే మన్నాను తిన్నవారు కూడా చనిపోయారు, కానీ నేనే జీవాహారం కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవారు మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటున్నాడు. అరణ్యంలో మన్నాను తినను చనిపోయారు. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగవచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగవచ్చిన జీవాహారం నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి ఇంకా సిలువలో ప్రాణం పెట్టలేదు. ప్రాణం పెట్టకముందే నా శరీరాన్ని తినేవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటున్నాడు. అనగా ఆయన ప్రాణం పెడతాడని, ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టి ఆయన శరీరం, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే నిత్య జీవానికి వారసులు అంటున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడే ముందు రోజు ద్రాక్షారసాన్ని తీసుకుని అందరికీ ఇది నా శరీరముకు సంబంధించినటువంటి రొట్టె అని రొట్టె విరిచి వాళ్ళకి ఇస్తాడు. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగువారు ఎప్పుడు కూడా జీవిస్తారు అని చెప్పి ద్రాక్షారసాన్ని ఆయన రక్తంగాను రొట్టెను ఆయన శరీరంగాను భావించి, నేను వచ్చి పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కొరకు ఇది చేయండి అని ఆయన సిలువకు అప్పబడే ముందు రోజు శిష్యులకు చెప్తారు. అదే ఇప్పటికి కూడా ప్రతి సంఘములో కూడా, ప్రతి చర్చిలో కూడా వారం కొందరు బల్లారాధనలు తీసుకుంటారు, కొందరు నెలకు ఒకసారి ఇస్తారు. ఎలా ఇచ్చినా కానీ ఆయన శరీరమని మనము నమ్మి ఆ రొట్టెని తిని ఆయన రక్తమనే ద్రాక్షారసాన్ని తాగితే నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. మన్నాను తినిన వారు కూడా పరలోక మన్నాను తిన్నటువంటి, అరణ్యంలో తిన్నటువంటి మీ పితరులందరూ కూడా చనిపోయి ఉన్నారు, కానీ మీరు ఎప్పటికీ చనిపోరు, నిత్య జీవాన్ని పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు.
అయితే యోహాను సువార్త 8:24 చూద్దాం. 8:24లో కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల, నేను ఆయననని అంటే మీ కొరకు ప్రాణం పెట్టడానికి, మీ పాపాలను క్షమించడానికి వచ్చిన వాడనని మీరు గ్రహించకపోతే, ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పారు. విశ్వసించకపోతే ఎలా ఉంటారంట? మీరున్న పాపంలోనే ఉండి మీరు చనిపోవుదురని వారితో చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు క్షమింపబడతాయి. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. కొంచెం కాదు, ప్రాణం పెట్టినంతగా. యోహాను సువార్త 3:16లో మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాడు. నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనం మనం పాపులమని తెలుసు. మన పాపాల నుంచి రక్షించాలి అంటే పరిశుద్ధిని రక్తం కావాలి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము ప్రేమించలేదు, ఆయన ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మనకి రక్షణ ఇచ్చాడు. మనం మంచివారమని కాదు, మనము పాపులమని దేవునికి తెలుసు. ఆ పాపము నుంచి విడిపించడానికి పరిశుద్ధిని రక్తం కావాలని ఆయన ప్రణాళికతో ఆదికాండం 3:15 మీరు స్త్రీ సంతానము నిన్ను స్త్రీకి ఆ యొక్క సర్పమునకు ఆ రోజే సర్పానికి దేవుడు శపిస్తాడు. ఏమని? స్త్రీ కడుపున పుట్టిన కుమారుడు నిన్ను తలను చితక కొడతాడు అని చెప్తాడు. అనగా ఆ యొక్క గొల్యాతుని సాతానుగా భావిస్తారు. ఆ గొల్యాతు శిరస్సు ఆ యొక్క గొల్గొతా కొండపైన విసిరివేస్తాడు దావీదు మహారాజు. ఆ విసిరివేసినటువంటి ఆ గొల్యాతు శిరస్సు పైన ఈ యొక్క సిలువను నాటి ఆయన్ను సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయడం ద్వారా, సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా సాతాను తల చితక కొట్టి ఉన్నాడు. ఎన్నో ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పుగానే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయనగా ఎవరికి చెప్పకుండా సైలెంట్గా అయితే రాలేదు. వస్తానని ఎన్నో గ్రంథాలు, అదే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించిన తర్వాత ఆయన వచ్చి ఉన్నాడు. వచ్చినా కూడా యూదులు గ్రహించుకోలేకపోయారు. ఇంకనూ గ్రహించుకోలేదనే ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన రాకడ సమయంలో వాళ్ళు మారతారట. అంతవరకు కూడా వాళ్ళు ఇంకా కూడా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నమ్మి ఉన్నారు. వారికి ఎంతో జ్ఞానం ఇచ్చి దేవుడు యందు విశ్వాసం ఉంచి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు విశ్వసించి ధర్మశాస్త్రం అందే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. మోషే మాటకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. మోషే మాకు దేవుడు ముందుగా ఉండి నడిపించినటువంటి దేవుడని వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నమ్మి ఇంకనూ ధర్మశాస్త్రం అందే విశ్వసిస్తున్నారు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చాడని గ్రహించలేకపోతున్నారు. ఆయన ఒక ప్రవక్తనే ఇంకా చాలామంది దృష్టిలో ప్రవక్తగానే నమ్ముతున్నారు. యూదులు కూడా అలాగే నమ్ముతున్నారు. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ రక్షింపబడతారు. వాళ్ళందరూ ధర్మశాస్త్రమందు విశ్వాసం ఉంచి ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మారే అవకాశం ఉంటుంది రెండవ రాకడలో అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకా మనం లూకా సువార్త 32-34 18వ అధ్యాయం 32-34 చూద్దాం.
ఆయన అన్యజనులకు అప్పగింపబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఆ సంగతి వారికి మరుగు చేయబడిను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించినప్పుడు శిష్యులకి చెప్పి ఉన్నారు. ఏమని చెప్పారు? సిలువలో ఆయన ఎలా అయితే అవమానపరుస్తారో, ఎలా అయితే ఆయన బాధిస్తారో అవన్నీ కూడా వివరించి చెప్పినా సరే శిష్యులు ఏం చేశారంటే గ్రహించలేదు. అంటే వాళ్ళు గ్రహించి ఉంటే ఆయనకు ఆటంకంగా ఉంటారు సిలువ వేస్తున్నప్పుడు. కాబట్టి వాళ్ళు వినినా కానీ గ్రహించలేనటువంటి అంధత్వము దేవుడే వారికి కలుగజేశాడు. ఆయన దెబ్బలు తినాలని, ఉమ్మి వేస్తారని, సిలువ వేస్తారని ముందుగానే చెప్పి ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది తెలియక ఆయన సిలువ వేశారు, ఆయన తప్పించుకోలేకపోయాడు, ఆయన దేవుడైతే అట్లా ఎందుకు చేశాడు అంటారు. పాపం వారికి తెలియదు. ఆయన వచ్చి ఆయన సిలువలో అప్పగింపబడక మునిపే అనేక సార్లు శిష్యులకు చెప్పిన వాళ్ళు గ్రహించుకోలేకపోతారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా అదేవిధంగా సిలువలో ఆయన్ని అప్పగిస్తారు, సిలువ వేస్తారు. ఏమంటే ఒక్కసారి మళ్ళీ చూద్దాం మనం. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానించి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఉమ్మి వేస్తారని, కొరడాలతో కొడతారని, సిలువ వేస్తారని, మళ్ళీ 3వ దినాన లేస్తాడని ఆ యేసయ్యే శిష్యులకు చెప్పిన వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. కాబట్టి ఆయన సిలువ వేయబడడానికి మాత్రమే యేసయ్య లోకానికి వచ్చాడు. కానీ ఆయన్ని ఎవరు వేయలేరు. ఆయన వేయించుకోవడానికి, ఆయనకి మనకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు కాబట్టి వాళ్ళు వేయగలిగారు. అంతేకాని వాళ్ళని దేవుడు తప్పించాలంటే యేసయ్యని తప్పించలేడా? పరలోక సైన్య సమూహం అంతా దిగి వచ్చి ఆయన్ని కాపాడుతుంది. కానీ ఆయన వచ్చిన పని నెరవేర్చబడాలి కాబట్టి తండ్రి మాటకు విధేయత చూపించి తనకు తానుగా అప్పగింపబడి తనకు తానుగా ఇష్టపూర్వకంగా సిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టడం వలనే మనకి రక్షణ వచ్చింది. ఆయన పరలోకానికి ఎక్కిపోవడం వలనే మనకి పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా రక్షణ పొందని వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు ఎప్పుడు రక్షింపబడతారా, నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. కన్న తల్లిదండ్రులు పిల్లలు దూరం అయితే ఎంత బాధ వేదనకి గురవుతారు. ఎప్పుడు నా కుమార్తె నా దగ్గరికి వస్తుందా, ఎప్పుడు నా కుమారుడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడా అని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే తల్లి తండ్రి కన్నా మనల్ని ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వారి తప్పులను తెలుసుకుని ఎప్పుడు నా దగ్గరికి వస్తారా, తండ్రి అని నన్ను ఎప్పుడు పిలుస్తారా అని తండ్రి అయిన దేవుడు యేసయ్య ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనము ఇంకా అంధత్వంలోని, ఇంకా చీకటిలోనే ఉండి యేసయ్య లోకానికి వచ్చిన ఆయన ఒక మానవుడని, ఆయన ఒక ప్రవక్తని, ఇంకా మనం అంధత్వంలో ఉండి ఆయన గుర్తించలేని స్థితిలో ఉంటే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. కాబట్టి మనము నష్టపోయి మనము నిత్య నరకాగ్నికి వెళ్లకుండా దేవునితో పాటు దేవుని రాజ్యంలో ఉండాలనేదే దేవుని ప్రణాళిక. ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని నా దగ్గరికి రండి అని యేసయ్య పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయన ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారందరూ కూడా ఆయనతో పాటు దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఆయన ప్రేమను గుర్తించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒకరిని ఇద్దరిని అని ఉందా? అక్కడ ఎంతో ప్రేమించాడంట. ఎంతగా చేతులు చాపి సిలువలో
ప్రాణం పెట్టేంతగా 2 చేతులు చాపి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. మనం చేయవలసిన పని ఏమీ లేదు. మనం పుణ్య స్నానాలు చేయక్కర్లేదు, పుణ్యం చేయక్కర్లేదు, మనం దాన ధర్మాలు చేయక్కర్లేదు. మనం విశ్వసించిన తర్వాత దేవుని ప్రేమను గుర్తించి మనల్ని ఆశీర్వదిస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాము. అంతేకాని దేవుని దగ్గరికి రాకుండా మన స్వనీతిని ఆధారం చేసుకుని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనకి నచ్చినట్లుగా మనం ఎంత ప్రయాసపడినా మన ప్రయాస వ్యర్థము. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చేతులకి మన జీవితాన్ని అప్పగించినప్పుడు, తండ్రి నీ చిత్తం ప్రభువా, నీవిచ్చిన ప్రాణం, నీవిచ్చిన ఈ జీవితం నీది, నీ చేతుల్లో పెడుతున్నాను, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో ప్రభువా అని ఎవరైతే ఆయన చేతుల్లో మన జీవితాన్ని తీసుకెళ్ళి పెడతామో అప్పుడు ఆయన మనల్ని ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మలుచుకుని ఆయన మనకి సమాధానాన్ని, సంతోషాన్ని, రక్షణని ఇచ్చి నిత్యరాజ్య వారసులుగా చేసుకోవడానికి సమర్థుడు. కాబట్టి ఇంకా దేవుని ప్రేమను గుర్తించకపోతే గుర్తించి ఈనాడైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందుకుని రక్షణ పొందుకోవాలి, దేవుని రాజ్యంలో ఉండాలనేదే దేవుని చిత్తము, మా యొక్క ప్రయాస. ఈ సువార్త ప్రకటించడంలో ఏ స్వార్థము లేదు. ఇది మత ప్రచారం కాదు, ఇది ఒక మార్గము, పరలోక రాజ్యానికి మార్గము మాత్రమే ఈ సువార్త అని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, అయ్యా మీరు చేతులు చాపి నాయన ప్రభా పిలుస్తున్నారు ప్రభా. తండ్రి నాయన, అయ్యా ప్రభా నీ ప్రేమను గుర్తించలేని అంధత్వంలో చీకట్ల అపవాది నాయన బంధించి ఉన్నాడు ప్రభా. వారి యొక్క బంధకాలను యేసుక్రీస్తు నామములో తెగిపోవునుగాక. అయ్యా నీ బలమైన ఆత్మచేత వాళ్ళని దర్శించండి అయ్యా. ఏ బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో ప్రభా, అపవాది ఏ బంధకాల్లో నాయన బంధించి ఉన్నాడో ప్రభా, యేసుక్రీస్తు నామములో వారి యొక్క బంధకాలన్నిటి నుంచి విడిపించి అయ్యా వెలుగుగా ఈ లోకానికి వచ్చావని, అయ్యా ఈ లోకంలో మా కొరకు ప్రాణం పెట్టి మాకు రక్షణ ఇచ్చి నిత్యరాజ్య వారసులుగా చేసుకున్నావని గ్రహించుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. ఈ సమయంలో తండ్రి అయ్యా ప్రభా ఏ అనారోగ్యంతో బంధింపబడి ఉన్నారో ప్రభా, ఇప్పుడు యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి అయ్యా ప్రభా. తండ్రి కుటుంబాల్లో తండ్రి వ్యక్తులు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి అయ్యా. ప్రవీణ్ పాస్టర్ గారి కుటుంబాన్ని అయినా తండ్రి అయ్యా ప్రత్యేకించి ప్రభా మీరు దర్శించి ఆ కుటుంబాన్ని ఆదరించండి. ఆయన తలపెట్టినటువంటి సంఘాన్ని, ఆయన తలపెట్టినటువంటి ఏ పనులైతే ప్రభా ఆయన పెట్టి ఉన్నాడో ప్రతి పని కొనసాగలాగిన ప్రభా తన భార్య బిడ్డలకి జ్ఞానం ఇచ్చి, ధైర్యం ఇచ్చి, బలమునిచ్చి అనేక మందిని ప్రభా తండ్రి వారికి సహకరించి వారిని లేవనెత్తి మీరే సహాయపడి ముందుకు నడిపించండి ప్రభా. అలాగే ప్రభా కుటుంబాల్లో వ్యక్తులు కోల్పోయినటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. దైవ సేవకులను దర్శించండి అయ్యా ప్రభా తండ్రి. సంఘాలను దర్శించండి, దేశ నాయకులను దర్శించండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అయ్యా మీరు రక్షణ ఇచ్చి నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేసుకోమని అయ్యా దేశాన్ని, మా దేశాన్ని, మా పట్టణాలని దీవించి శాంతి సమాధానాలతో నింపి అయ్యా ప్రభా తండ్రి మీ నెమ్మది, శాంతి, సమాధానం ప్రతి కుటుంబానికి, మా దేశాలకి, మా పట్టణాలకి దయచేసి ప్రభా తండ్రి నీ రక్షణ ఇచ్చి నేను ఇచ్చే రాజ్య వారసులుగా చేసుకోమని అయ్యా ప్రభా మేము ప్రార్థించిన ప్రతి విన్నపము నీ పాదసన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలాన్ని దయచేసి ఉన్నారని నమ్మి ప్రభా నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన విన్నపాలన్నిటినీ మీ పరమంది చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకుని అయ్యా ప్రభా దీవించి భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మీకు వందనాలు. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమను గుర్తించి
విశ్వసించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, మన దేశాలకు, మన పట్టణాలకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు నిత్యము తోడయుండునుగాక. ప్రైజ్ ది లార్డ్.